15వ తేదీన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆంధ్ర యూనివర్సిటీ బాస్కెట్బాల్ కోర్ట్ లో వాళ్ళ యూనిఫామ్ తో చేతిలో కర్ర పట్టుకొని కాషాయ జెండా ఒకటి ఎగరేసి వాళ్ళ శాఖను అనేది నడపడం జరిగింది 15వ తేదీన. ఆల్రెడీ గతంలో దానికి ముందు వారం నుంచి కూడా వాళ్ళ కార్యకలాపాలు అనేవి జరుపుతూ వచ్చారు ఆంధ్ర యూనివర్సిటీలో. మనం అన్ని విద్యార్థి సంఘాలు కలిసి వీసీ వైస్ ఛాన్సలర్ గారిని 16వ తేదీన కలిసి ఇలాంటి సంఘటనలు మన యూనివర్సిటీలో మొదలయ్యాయి, తప్పనిసరిగా వీటి మీద చర్యలు తీసుకోవాలని మనం 16వ తారీఖున రిప్రజెంటేషన్ వీసీ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. అలాగే నిరసన కార్యక్రమం కూడా ఆంధ్ర యూనివర్సిటీ అవుట్ గేట్ దగ్గర జరపడం జరిగింది. అయితే వైస్ ఛాన్సలర్ గారు మనకు ఆ రోజు ఖచ్చితంగా ఇటువంటి కార్యకలాపాలు యూనివర్సిటీలో జరగకుండా నేను చర్యలు తీసుకుంటాను అని మనకి చెప్పడం జరిగింది. అయితే ఆ రోజు సాయంత్రం కూడా ఆర్ఎస్ఎస్ శాఖ ఆంధ్ర యూనివర్సిటీలో రన్ అయింది. 17వ తేదీన ఆర్ఎస్ఎస్ శాఖ యూనివర్సిటీ బాస్కెట్బాల్ కోర్ట్ లో రన్ అయింది. ఏదైతే మనం ముందుగానే మిగిలిన విద్యార్థి సంఘాలుగా యూనివర్సిటీ విద్యార్థులుగా మనం డైరెక్ట్ గా వాళ్ళ మీద దాడికి వెళ్లే పద్ధతి మంది కాదు అని చెప్పి యూనివర్సిటీ అధికారుల మీదే మనం 17వ తేదీన ఒత్తిడి తేయడం జరిగింది. సెక్యూరిటీ డీన్ గారికి, రిజిస్టర్ గారికి మనం చెప్పడం జరిగింది, సార్ ఈ రోజు కూడా ఆర్ఎస్ఎస్ శాఖ అనేది యూనివర్సిటీలో రన్ అవుతుంది అని వెంటనే సెక్యూరిటీ డీన్ ప్రొఫెసర్ ఎమాన్యుయల్ గారు తక్షణమే బాస్కెట్బాల్ కోర్ట్ దగ్గరికి వచ్చి వాళ్ళని అడగడానికి వాళ్ళ దగ్గరికి వెళ్తుండగా, ఇది మా ప్రార్థనా స్థలం, దీంట్లోకి మీరు చెప్పులు వేసుకొని రాకూడదు అని ఎమాన్యుయల్ గారి మీద కూడా ఈ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అరవడం జరిగింది. అయితే ఈ సంఘటనలో మాక్సిమం ఆర్ఎస్ఎస్ కార్యకర్తల యూనివర్సిటీ విద్యార్థులు కేవలం ఒక ఇద్దరు ముగ్గురు, వాళ్ళకి ఏమీ అవగాహన లేదు, వాళ్ళని మధ్యలో పెట్టి ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలన్నీ జరపాలని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు యూనివర్సిటీలో పూర్తిగా ప్రయత్నం చేశారు. అయితే ఏదైతే సెక్యూరిటీ డీన్ గారు ఆ రోజు సాయంత్రం వాళ్ళ దగ్గరికి వచ్చి ఇటువంటి కార్యకలాపాలు ఇక్కడ చేయకూడదు అని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చెప్పడం జరిగింది. అయితే పూర్తిగా వాళ్ళందరూ ఒకేసారి సెక్యూరిటీ డీన్ గారి మీదకి తిరగబడ్డారు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. చుట్టుపక్కల ఉన్న యూనివర్సిటీ విద్యార్థులందరూ వెంటనే మనందరం కూడా అక్కడికి ఆ సంఘటన స్థలానికి వెళ్ళడం జరిగింది. ఏదైతే మనం వాళ్ళు కేవలం యూనివర్సిటీలో ఇటువంటి మతపరమైన ఘటనలు ఏవి కూడా తావుండదు, జరపకూడదు అని మనం ప్రశ్నించిన వెంటనే వాళ్ళున్న 20 మంది మన మీద దాడి చేయడం జరిగింది. వెంటనే సెక్యూరిటీ డీన్ వాళ్ళందరూ కూడా వాళ్ళ నుంచి క్లియర్ చేశారు. క్లియర్ చేసిన విత్ ఇన్ 5 minutes లో వెంటనే బయట నుంచి ఏబీవీపీ కార్యకర్తలు అలాగే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మొత్తం రౌడీ బ్యాచ్ అంతా కూడా ఒక 50 మందిని విత్ ఇన్ 5 minutes లో వాళ్ళు యూనివర్సిటీ బాస్కెట్బాల్ కోర్ట్ దగ్గర దించి మళ్ళీ అందరి సమక్షంలో కాషాయ జెండా మళ్ళీ రెండోసారి ఆ రోజు అందరూ వచ్చి ఆ 50 మంది రౌడీలు కూడా మళ్ళీ కాషాయ జెండా పాతి మళ్ళీ వాళ్ళ ఆర్ఎస్ఎస్ పాట వాళ్ళ ప్లెడ్జ్ అనేది అందరి సమక్షంలో చేయడం జరిగింది. విద్యార్థులు మళ్ళీ ఇటువంటివి ఇక్కడ చేయకూడదు అని ప్రశ్నించిన వెంటనే ఆ 50 మంది కూడా తిరిగి విద్యార్థుల మీద దాడి చేశారు. ఆ దాడి విద్యార్థుల మీద జరుగుతుందని యూనివర్సిటీ అంతా ప్రచారం అయ్యి విద్యార్థులందరూ ఏకమై ఆ సంఘటన స్థలానికి రావడం జరిగింది. అయితే విద్యార్థుల సంఖ్య పెరిగిన వెంటనే వాళ్ళు అక్కడ నుంచి మెల్లిమెల్లిగా జారుకుంటూ మెయిన్ గేట్ వరకు కూడా వెళ్ళి వాళ్ళు అక్కడ ఆ రోజు రాత్రి అక్కడితో వాళ్ళు లెఫ్ట్ అవడం జరిగింది. మరుసటి రోజు మనం అన్ని యూనివర్సిటీలో ఉన్న అన్ని విద్యార్థి సంఘాలుగా అలాగే విద్యార్థులుగా ముందు రోజు జరిగిన ఘటన మీద బంద్కి అనేది పిలుపునివ్వడం జరిగింది. అయితే ఆ రోజు విశాఖపట్నంలో ఐఎఫ్ఆర్ మిలాన్ అని పెద్ద కార్యక్రమం జరుగుతుందని మన మీద రాత్రి నుంచి కూడా పూర్తి ఒత్తిడి అనేది ఉంది. రేపు మీరు ఎటువంటి బంద్కి పిలుపివ్వద్దు, అలాగే ఎటువంటి ధర్నాలు భారీ ఎత్తున కార్యక్రమాలు కూడా చేయొద్దు అని చెప్పి మనకి పోలీసుల నుంచి అలాగే వీసీ నుంచి రిజిస్టర్ నుంచి మనకి రాత్రి నుంచి కూడా విపరీతమైన ప్రెజర్ ఉంది. అయితే మార్నింగ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి మన వాళ్ళకి ఫోన్ వచ్చింది, ఏదైతే మీరు ఈ రోజు బంద్కి పిలిపించారో అది క్యాన్సిల్ చేసి చర్చలకి రండి, ఈ ఐఎఫ్ఆర్ ఉన్నారు కాబట్టి అని వాళ్ళు చెప్పడం జరిగింది. మనం కూడా పోలీసుల మాటకి గౌరవించి ఆ రోజు బంద్ ఏదైతే 15వ తేదీ బంద్ అనుకున్నామో ఆ బంద్ను కూడా రద్దు చేసుకొని మనం చర్చలకి వెళ్ళడం జరిగింది. అయితే చర్చలకి వెళ్తున్న సమయంలో మన వాళ్ళందరం గ్యాదర్ అవుతున్నాం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ దగ్గర, అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర. విద్యార్థులందరం కూడా రిజిస్టర్ ని కలవడానికి గ్యాదర్ అవుతున్న సందర్భంలో
సడన్ గా ఒక 50-60 మంది బయట నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు యూనివర్సిటీ మెయిన్ గేట్ నుంచి పరిగెట్టుకుంటూ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గరకి రావడం జరిగింది. మనం రిప్రజెంటేషన్ పట్టుకొని ఇంకా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దాం రెడీగా ఉన్నాం. అయితే వాళ్ళు సడన్ గా 60 మంది కూడా వెంటనే వచ్చి, అందులో యూనివర్సిటీ విద్యార్థులు ఎవరు లేరు. ఆ వచ్చిన 60 మందిలో కూడా 60 మంది డైరెక్ట్ గా మన మీదకి అటాక్ అనేది రావడం జరిగింది. ఇటువైపు మనం 20 మంది రిప్రజెంటేషన్ పట్టుకొని రెడీగా ఉన్నాం. వాళ్ళు ఆర్ఎస్ఎస్ గోండాలు 60 మంది మన మీద దాడికి అనేది వెంటనే రావడం జరిగింది. అయితే అప్పటికే మనం ముందు రోజు నుంచి కూడా పోలీసులు వాళ్ళకి సమాచారం ఇచ్చాం. ఇలా అంటే వాళ్ళు అప్పటికే మన మీద దాడి చేయడానికి ఉన్నారని సమాచారం మన దగ్గర ఉంది. పోలీసులు కూడా మనం ముందు రోజు చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు మన మీద దాడి, మన అమ్మాయిలు యూనివర్సిటీ విద్యార్థుల అమ్మాయిలు అందరూ కూడా రిజిస్టర్ గారిని కళ్ళకి మనం అక్కడ వెయిట్ చేస్తుండగా వాళ్ళు సడన్ గా అటాక్ చేసి మన మీదకి చెప్పులు ఇసిరి అలాగే బూతులు మాట్లాడి పూర్తిగా కర్రలు వాళ్ళు పట్టుకున్న జెండా కర్రలు కూడా తిప్పి కొట్టడానికి అవన్నీ పట్టుకొని రెడీగా మన మీద అటాక్ చేయడం అనేది జరిగింది. అయితే పోలీస్ యంత్రాంగం అంతా కూడా వాళ్ళని మన నుంచి వేరు చేసి అక్కడ ఆ సంఘటన అనేది ఇంకా వాళ్ళు మన మీద అటాక్ చేయకుండా అక్కడైతే ప్రస్తుతానికి వాళ్ళు ఆపారు. అయితే ఆ రోజు రిజిస్టర్ గారిని మనం కలవడానికి వెళ్ళినప్పుడు అసలు సమస్యలన్నీ ఏంటో రిజిస్టర్ గారు మనల్ని అడగడం జరిగింది. అయితే మన డిమాండ్ అవన్నీ కూడా రిజిస్టర్ గారు చెప్పాం. ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీలో ఎటువంటి మత కార్యక్రమాలకు కూడా తావు ఇవ్వకూడదు, ఈ ఆర్ఎస్ఎస్ శాఖను కూడా తక్షణమే యూనివర్సిటీలో రన్ అవ్వకుండా చర్యలు తీసుకోవాలని మనం స్ట్రిక్ట్ గా చెప్పాం. అలాగే బయట నుంచి ఎవరైతే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కేవలం ఈ శాఖని నడపడానికి యూనివర్సిటీలోకి వస్తున్నారో వాళ్ళెవరిని కూడా యూనివర్సిటీలోకి అనుమతించకూడదు అని చెప్పి మనం రిజిస్టర్ గారికి చెప్పడం జరిగింది. అలాగే తక్షణమే ఒక సర్క్యులర్ యూనివర్సిటీలో ఎటువంటి మతపరమైన కార్యక్రమాలకు కూడా తావకుండా ఎటువంటి వాళ్ళు అలాంటివి చేయకుండా సర్క్యులర్ కూడా మనం ఇవ్వమని డిమాండ్ చేయడం జరిగింది. అయితే రిజిస్టర్ గారు తప్పనిసరిగా ఇవన్నీ చేస్తాం అని చెప్పి మనకి హామీ ఇవ్వడం జరిగింది. అయితే అదే రోజు సాయంత్రం నుంచి కూడా మన మీద సోషల్ మీడియాలో ఆర్ఎస్ఎస్ ఏబీపీ కార్యకర్తలు విపరీతమైన దాడి అనేది మొదలు పెట్టారు. యూనివర్సిటీ విద్యార్థి తరుణ్ అనే విద్యార్థి యూట్యూబ్ షార్ట్ కోసం చేసుకున్న వీడియో ఆ యూట్యూబ్ లో ఉన్న తీసి ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఇలా తాగి యూనివర్సిటీలో తిరుగుతారనే ఒక దుష్ప్రచారం మన మీద చేయడం జరిగింది. అలాగే యూనివర్సిటీ సెక్రటరీ కుసుమాంజలి సోషల్ మీడియాలో మాట్లాడుతున్న వీడియోల కింద నువ్వు బొట్టు పెట్టుకోలేదు, నువ్వు క్రిస్టియన్వి, నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు అని విపరీతంగా ఫేక్ అకౌంట్స్ తో మన మీద సోషల్ మీడియాలో దాడి అనేది వాళ్ళు చేయడం జరిగింది. అయితే ఆ రోజు సాయంత్రం కూడా ఆర్ఎస్ఎస్ శాఖ అనేది యూనివర్సిటీలో జరిగింది. ఇప్పటికి కూడా ఆర్ఎస్ఎస్ శాఖ రన్ అవుతుంది. అయితే ముందు రోజుకి ఆ రోజుకి వాళ్ళు కాషాయ జెండా పెట్టకుండా అలాగే మిగిలిన రౌడీలు గోండాలు అందరూ దూరంగా ఉండి కేవలం వాళ్ళ యూనివర్సిటీ విద్యార్థులు ఒక 4-5తో వాళ్ళు అక్కడ శాఖ అనేది జరపడం జరిగింది. అయితే ఇదంతా కూడా పోలీసుల సమక్షంలో అక్కడ వాళ్ళు శాఖ చేస్తున్నప్పుడు పోలీసులే వాళ్ళకి ప్రొటెక్షన్ గా నిలిచి ఆ శాఖ అంతా కూడా రన్ అయిందనమాట. అయితే మరుసటి రోజు ఈ సంఘటనలో అన్ని కలిపి విద్యార్థులుగా ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులుగా ఓ కరపత్రం అనేది ఇటువంటి కార్యక్రమాలు యూనివర్సిటీలో జరగకూడదు, విద్యార్థులందరూ మన ఐక్యంగా ఉండాలని చెప్పి ఒక కరపత్రం వేసి డిపార్ట్మెంట్ల వారీగా క్యాంపెయిన్ అనేది చేయడం జరిగింది. అయితే ఆర్ట్స్ కాలేజ్ లో క్యాంపెయిన్ చేస్తున్న సందర్భంలో సడన్ గా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆర్ట్స్ కాలేజ్ లోకి చొరబడి మనం ఎవరైతే క్యాంపెయిన్ చేస్తున్నామో మన మీద దాడి చేయడం జరిగింది. అసలు మీరెవరు ఈ కరపత్రాలు వేసి క్యాంపెయిన్ చేయడానికి అని చెప్పి దాడి చేయడం జరిగింది. అయితే ఏదైతే ఆర్ట్స్ కాలేజ్ లో ఉన్న ప్రొఫెసర్లు, గెస్ట్ ఫ్యాకల్టీలు అలాగే మిగిలిన విద్యార్థులు అందరూ కూడా మనకి సపోర్ట్ గా వచ్చి అక్కడ నుంచి ఆ ఆర్ఎస్ఎస్ వాళ్ళని తరిమి కొట్టడం జరిగింది. అయితే ఆ మరుసటి రోజు నుంచి కూడా యూనివర్సిటీ గేట్ బయట మెయిన్ గేట్ వద్ద ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అంటే రెడీగా ఉన్నారనమాట. మెయిన్ గేట్ దగ్గర ఏదైతే లోపలికి కార్యకర్తలు పంపించారో మనం వాళ్ళ మీద ఏమైనా దాడి చేస్తే తిరిగి బయట ఉన్న వాళ్ళందరిని ఇన్వాల్వ్ చేసి మన మీద దాడి చేయాలనే ఉద్దేశంతో బయట రెడీగా 100 మంది కార్యకర్తలతో ధర్నా పేరుతో వాళ్ళని నుంచోబెట్టి రెడీగా ఉంచడం జరిగింది. అయితే అదే రోజు సాయంత్రం మనకి థ్రెట్ ఉంది, వాళ్ళు ఫస్ట్ డే మనకి మిమ్మల్ని బయట దొరికితే చంపేస్తాం అని చెప్పి యూనివర్సిటీ విద్యార్థులందరినీ బెదిరించారు. అయితే థ్రెట్ మనం ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ కి చెప్పాలని చెప్పి ఆ రోజు సాయంత్రం సిపి అపాయింట్మెంట్ తీసుకొని సిపి గారిని కలడం జరిగింది.
అయితే సిపి గారు మనం వెళ్ళి ఇలా మాకు థ్రెట్ ఉంది, మాకు ఏం జరగకుండా చూడండి అని సిపి గారికి చెప్తే, సిపి గారు పూర్తిగా మనం ఆ రోజు 30 మంది విద్యార్థులను కలవడానికి వెళ్తే, నేను మీకు ఒకటే చెప్తున్నాను, మీరు యూనివర్సిటీకి వెళ్తుంది చదువుకోవడానికి వెళ్తున్నారు, వెళ్ళామా చదువుకున్నామా వచ్చేసామా, ఇటువంటి కార్యక్రమాల్లో మీరు కనుక ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా మీ అందరినీ సెంట్రల్ జైల్లో వేస్తానని మనం వెళ్ళిన 30 మంది విద్యార్థుల్ని విపరీతంగా భయపెట్టడం జరిగింది. అసలు మన వెర్షన్ మన మాట కూడా సిపి గారు వినకుండా, మీ అందరి వీడియోలు మా దగ్గర ఉన్నాయి, ఖచ్చితంగా సెంట్రల్ జైలుకి మిమ్మల్ని పంపిస్తాను, రేపటి నుంచి మీరు ఇటువంటి ఏవి కూడా జరపకూడదు అని సిపి గారు పూర్తిగా విద్యార్థుల్ని భయపెట్టారు ఆ రోజు సాయంత్రం. అయితే మరుసటి రోజున ఆంధ్ర యూనివర్సిటీ అలాగే విశాఖపట్నం కొన్ని ప్రాంతాల్లో పోలీస్ యాక్ట్ అనేది వాళ్ళు అమల్లో పెట్టారనమాట. అయితే ఆర్ఎస్ఎస్ కార్యకర్తల కంట పోలీసులు అంతే చాలా ఎక్కువ శాతం ఉన్నారు. అయినా వాళ్ళు యూనివర్సిటీ గేట్ బయట అంత గొడవ సృష్టిస్తున్నా పోలీసులు ఎటువంటి చర్యలు కూడా వాళ్ళ మీద తీసుకోలేదు. అయితే ఆ సంఘటన జరుగుతున్నప్పుడు ఏసీపీ సిపి గారు కూడా యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గర ఉన్నారు. పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్న వాళ్ళు అంతా మన పోల్లు ఇందాల రామ్మోహన్ అందరు చెప్పినట్టు మన సంఘాలు అన్ని పోల్లు కూడా విరగొట్టి గోడలెక్కి అల్లర్లు చేస్తున్నా పోలీసులు వాళ్ళు ఎక్కువ స్ట్రెంత్ ఉన్నా కూడా వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. అయితే మళ్ళీ సిపి గారి దగ్గర మనల్ని అరెస్ట్ చేయాలి అన్న డిమాండ్ పెట్టి హామీ తీసుకొని మేము ఇక్కడ విరమిస్తామని చెప్పి విరమించడం జరిగింది. అయితే అన్ని సంఘటనలో రామ్మోహన్ చెప్పినట్టు మనకి ఏబీవీపీకి ఎటువంటి గొడవ ఇప్పటివరకు యూనివర్సిటీలో లేదు. వాళ్ళు అటువైపు ఏబీపీలో ఉన్న వాళ్ళు మనం కూడా రోజు యూనివర్సిటీలో కలిసి తిరిగే వాళ్ళు, మేము వాళ్ళు మిత్రులే. అయితే వాళ్ళని ఆర్ఎస్ఎస్ వాళ్ళు యూనివర్సిటీలోకి చొరబడ్డానికి ఏబీవీపీ ముసుగులో వాళ్ళతో ఇటువంటి కార్యకలాపాలు చేయించడం జరుగుతుంది. వాళ్ళకి కూడా ఏబీవీపీ విద్యార్థులు కూడా పూర్తి స్థాయిలో వీటి మీద అవగాహన లేదు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు రెచ్చగొట్టి ఇటువంటి గొడవలన్నీ కూడా చేయడం జరుగుతుంది. అయితే మరుసటి రోజు గవర్నమెంట్ ఒక పీస్ కమిటీకి ఆదేశించడం జరిగింది. ఆ రోజు ఆ పీస్ కమిటీలో వైస్ ఛాన్సలర్ గారు, అలాగే యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు, ఏసీపీ గారు, అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆర్డీఓ గారు ఆ పీస్ కమిటీకి హాజరవడం జరిగింది. అయితే ఏబీవీపీఎల్ ఒక 10 మంది, అలా మన వాళ్ళు మన అన్ని విద్యార్థి సంఘాలు కలిపి ఒక 10 మందిని ఆ పీస్ కమిటీకి పిలవడం జరిగింది. అలాగే మనల్ని అక్కడ కంట్రోల్ చేయడానికి అటువైపు ఏబీవీపీ మధ్యలో మా డిపార్ట్మెంట్లు అందరూ ప్రొఫెసర్లు ప్రిన్సిపల్ ని మధ్యలో పెట్టి యువతల వైపు ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ పీడిఎస్ అందరూ మన మిగిలిన 10 మందిని కూడా పెట్టడం జరిగింది. మధ్యలో ప్రిన్సిపల్ ని హెచ్ఓడిని అందరిని కూడా మనల్ని కంట్రోల్ చేయడానికి, వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవడానికి ఏ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ ఇంట్లో అన్నిట్లో ఉన్నారని చెప్పి వాళ్ళు కూడా మధ్యలో పెట్టడం జరిగింది. అయితే ఆ రోజు ఆ పీస్ కమిటీలో కూడా పూర్తి ఏకంగా వీసీ గారు అటువైపు అనుకూలంగా ఉన్నది మాకు అక్కడ కనిపించింది. వాళ్ళని కాంప్రమైజ్ చేయడానికి వాళ్ళు ఎంత చెప్తున్నా కూడా ఆయన మన వర్షన్ విన్నారు, ఆయన వాళ్ళ వర్షన్ కూడా విన్నారు. అయితే మళ్ళీ 2వ తారీఖున మనల్ని రేపు అసలు ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఎవరి తప్ప అన్ని చేయాల్సిన పని పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ యంత్రాంగం చేయాలి. అలాంటిది మొన్న జరిగిన పీస్ కమిటీ 12 గంటలకల్లా మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్లన్నీ, అలా మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏబీపీఎల్ దగ్గర ఎవిడెన్స్ అన్ని కూడా సబ్మిట్ చేయమని ఆదేశించారనమాట. అవి మనం ఈరోజు 12 గంటలకల్లా సబ్మిట్ చేస్తే 2వ తారీఖు రివ్యూ మీటింగ్ లో వాళ్ళవన్నీ చూసి ఏదోటి డెసిషన్ తీసుకొని చెప్తామని చెప్పడం జరిగింది. అయితే నిన్న ఆ పీస్ కమిటీలో కూడా వీసీ గారు ఏసీపీ గారు ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఎటువంటి కార్యక్రమాలు కూడా జరగకూడదు అని చెప్పి ఆదేశించారు. అయితే అప్పుడు వాళ్ళు చెప్పిన తర్వాత కూడా ఆ చర్చల్లో పాల్గొన్న ఏబీవీపీ విద్యార్థులు ఖచ్చితంగా మేము అక్కడ చేస్తుంది ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు కాదు, మేము ఫిజికల్ యాక్టివిటీ, పూర్తిగా చర్చల్లో మొన్న జరిగిన చర్చల్లో ఏబీవీపీ కార్యకర్తలు మాట్లాడినవన్నీ పచ్చి అబద్ధం. మరుసటి రోజు వరకు వాళ్ళే బహిర్గతంగా మీడియా దగ్గర మేము ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అని చెప్పిన వాళ్ళు మరుసటి రోజు చర్చలకు వచ్చేసరికి మాకు ఆర్ఎస్ఎస్ కి సంబంధం లేదు, మేము యూనివర్సిటీ విద్యార్థులు, మేము బాస్కెట్బాల్ కోర్ట్ లో మా పర్సనాలిటీ డెవలప్మెంట్ కి ఫిజికల్ గేమ్స్ అన్ని కూడా ఆడడం జరుగుతుంది, ఖోఖో ఆడడం తప్ప, కబడ్డీ ఆడడం తప్ప అని చెప్పి వాళ్ళ చర్చల్లో పూర్తిగా అబద్ధపు మాటలన్నీ కూడా అవన్నీ ఆడడం జరిగింది. ఏదైతే ముందు రోజు వాళ్ళన్నీ చేసిన వాళ్ళు ఎవరైతే బయట నుంచి 60 మంది వచ్చారో మనం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని అడిగితే
ఏబీవీపీ కార్యకర్తలు మేము ఇక్కడ ఉన్న 10 మందే ఏబీవీపీ. ఆ రోజు వచ్చి మా జెండా పట్టుకున్న వాళ్ళు ఎవరితో కూడా మాకు సంబంధం లేదు, వాళ్ళందరి మీద కూడా మీరు చర్యలు తీసుకోవచ్చని అంత బహిర్గతంగా అబద్ధాలు మన చర్చల్లో అయితే వాళ్ళు ఆడడం జరిగింది. ఏదైతే మాకు ఈ సంఘటనలు అన్ని చూస్తే అర్థమైంది, పోలీస్ యంత్రాంగం, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అందరూ కూడా వాళ్ళ పక్షాన్నే ఉన్నారు. చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మొన్న పోలీస్ యాక్ట్ ఉన్న క్రమంలో అదే మనం గనక అక్కడ ధర్నా పెట్టుంటే విత్ ఇన్ 5 minutes లో మనం లిఫ్ట్ చేసి కేసులైనా బుక్ చేసేవారు. కానీ వాళ్ళకి ఎంత పొలిటికల్ ప్రెజర్ ఉందనేది మనం అటువంటి సంఘటనలు మనం చూస్తే మనకి క్లుప్తంగా అర్థమవుతుంది. ఇప్పటికీ కూడా ఏదైతే ఈ వారం రోజుల పాటు అన్ని విద్యార్థి సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ థ్రెట్ యూనివర్సిటీలో ఉంది. మేము మొన్న కూడా వాళ్ళు దాడి చేయడానికి మేమెవరం కూడా విడిగా తిరగట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా మన మీద తిరిగి అటాక్ చేయడానికి ఏబీపీ కార్యకర్తలు అందరూ కూడా యూనివర్సిటీ తిరుగుతున్నారు. అయితే ఏదైతే మాజీ ఎమ్మెల్సీ గారు చెప్పారో ఖచ్చితంగా ఇది ఈ రోజు ఆంధ్ర యూనివర్సిటీలో జరిగింది. రేపు పొద్దున్న మన రాష్ట్రంలో ఉన్న ప్రతి యూనివర్సిటీలో కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఖచ్చితంగా చొరబడి ఇటువంటి మత ఘర్షణలు ఖచ్చితంగా సృష్టిస్తారు. కాబట్టి మనం వాటికి భిన్నంగా విద్యార్థుల్లోకి అసలు ఆర్ఎస్ఎస్ కోసం, అది ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా విద్యార్థుల్లోకి పూర్తి ఎత్తున తీసుకెళ్లి విద్యార్థులందరినీ ఐక్యం చేయాలని కోరుతున్నాం.